హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాయిల్గా బిహేవ్ చేసింది. సో నేను మొన్నటి సెషన్ లాగా ఇలా రైజ్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా మంచి ఫ్లోలో ఫాల్ జరిగింది. అండ్ మళ్ళీ లాస్ట్ 1 అవర్లో మళ్ళీ రైజ్ అయింది కదా. సో ఈరోజు మాత్రం అలా లేదు. సో ఫుల్ డే ట్రాప్ లాగానే కనబడింది. మార్నింగ్ ఒక 80 పాయింట్స్ ట్రాప్ కనబడింది, 80-100 పాయింట్స్. సో కాల్ తీసుకున్న ట్యాప్ చేసింది, పుట్ తీసుకున్న మళ్ళీ అందులో కూడా మళ్ళీ రివర్సల్ అయ్యి ట్రాప్ చేసింది. సో మోస్ట్లీ సపోర్ట్ తీసుకోవాలనే ట్రై చేసింది. సో మార్నింగ్ నుంచి పుట్ అయ్యే బిల్డప్ స్ట్రాంగ్ అనే బిల్డ్ అయ్యాయి. సో ఇదొక్కటి మనం కొంచెం చూసుకొని ట్రాప్లో పడకుండా మంచి కాల్ ఆప్షన్ తీసుకున్నా అని ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయి. కాకుంటే ఈ ట్రాప్ కనబడినాక సో లాస్ట్ మూమెంట్ 2 తర్వాతే నిఫ్టీ మళ్ళీ రైజ్ అయింది. సో ఈ 2 తర్వాత మనం ఇదొక సింగిల్ పొజిషన్ మిస్, మన ఛానల్లో ఇదొక ప్రీమియం ఛానల్లో ఇదొక సింగిల్ పొజిషన్ మిస్ అయ్యాను నేను. సో ఇదొక్క పొజిషన్ మంచిగా ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది, కానీ ఇది ఒక్కటి మిస్ అయ్యాం. అండ్ మిగతా ట్రేడింగ్ ప్లాన్స్లో మొత్తం స్టాప్ లాసెస్ కానీ న్యూట్రల్ ఎగ్జిట్స్ కానీ సో ఇవే జరిగాయి మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ అండ్ మళ్ళీ రైజ్ అయింది. సో ఇంత వోల్టాలిటీ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మన కమింగ్ డేస్ కూడా చాలా ఉన్నాయి. అయినా ఇక్కడ నిఫ్టీ మాత్రం ఒక 70 పాయింట్స్ రేంజ్లోనే ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇలాంటి వోల్టాలిటీలో మనం ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. ఫ్యూచర్ కమింగ్ డేస్లో ఇంకా మంచి డైరెక్షనల్ మూవ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాపింగ్ డేస్ అనేవి ఓన్లీ కొన్నిసార్లే వస్తాయి. సో ఆ రోజు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసి క్యాపిటల్ సేవింగ్ గురించి ఆలోచిస్తే బెటర్. ట్రేడ్ చేయొచ్చు డెఫినెట్లీ, అండ్ స్కాల్పింగ్ కూడా చేయొచ్చు, కానీ మనం స్కాల్పింగ్ చేసే ముందు స్కాల్పింగ్ చేసినప్పుడు కరెక్ట్ టార్గెట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఫాస్ట్గా. మీరు అందులోనే స్టాప్ లాస్తో ఆర్ మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే సో ఇలా సడన్ రివర్సల్స్ వచ్చినప్పుడు ట్రాపింగ్ డే రోజు కూడా ఇంకా చాలా డేంజర్గా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ట్రాప్ అవ్వకుండా కనీసం మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి 10-15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ పాజిటివ్గా వెళ్ళినప్పుడు న్యూట్రల్గా ఎండ్ అయిపోతే బెటర్. న్యూట్రల్గా ఎంట్రీ ప్రైస్ కానీ ఎక్కడైతే ఎంట్రీ అయ్యారో అక్కడ మీరు న్యూట్రల్గా ఎగ్జిట్ అయిపోతే బెటర్. స్టాప్ లాస్ న్యూట్రల్గా పెట్టుకున్నా ఇంకా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇంత సడన్ రివర్సల్స్ వచ్చాయి కదా. సో మార్నింగ్ నుంచి ఇదే ట్రాప్ అయింది, ఇదే ట్రాప్ సిచ్యుయేషన్ కనబడింది. అండ్ లాస్ట్ మూమెంట్లో ఇంకా వెళ్తుందని సగం మందిని ఇంకా ట్రాప్ చేసింది ఇక్కడ. సో 500 అబోవ్ రేంజ్ నుంచి చాలా మందిని ఇంకా 3 PM రివర్సల్, 3 PM మంచి రైజ్ అవుతుందేమో అని చెప్పేసి సో మొన్నటి డే ఉంది కదా, మండే రోజులాగా అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈజీగా. సో ఆ ఈజీ ఎక్స్పెక్టేషన్స్లోనే సగం మంది స్టాప్ లాసెస్ హిట్ అయిపోతాయి. సో స్టాప్ లాస్ ఎవరైతే పెట్టుకోరో సో వాళ్ళకి ఇంకా చాలా దారుణంగా లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ట్రాప్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోతే ఫాస్ట్గా మనం ఈజీగా క్యాపిటల్ సేవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ప్రీమియం ఛానల్లో నేను మంచి ట్రేడ్ ప్లాన్స్ కూడా ఇచ్చాను. సో అందులో 70% స్టాప్ లాసెస్ ఉంటాయి, ఒక 2 న్యూట్రల్ ఎగ్జిట్స్ అండ్ ఒక మంచి టూ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ దొరికాయి. ఇది ఒక మంచి ట్రేడ్ ప్లాన్స్ ఇవి. ఎందుకంటే క్యాపిటల్ సేవింగ్ ఇంపార్టెంట్. ట్రాప్ డే రోజు మనకు డేటా ఎంత చాలా నీట్గా ఉన్నదని ఇలాంటి ట్రాప్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్ కానీ సో 24,400, 24,300. సో ఇక్కడ కూడా మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది 300 దగ్గర, 400 దగ్గర. సో నిఫ్టీ అయినా ఇక్కడ మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. దీని హై వెళ్ళినా కానీ మళ్ళీ రియాక్షన్ తీసుకొని రివర్సల్ వచ్చి మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఫస్ట్ టైం రివర్సల్ అయింది ఇక్కడ, ఇది సెకండ్ టైం. సో ఈ సెకండ్ టైంలో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం. సో స్టాప్ లాస్ ఒక 24,400 వరకు పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇక్కడ రివర్సల్ వచ్చింది కదా, సో సేమ్ ఇలానే రియాక్షన్ తీసుకొని రివర్సల్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం ఐడియా ఉంటుంది ట్రేడ్ ప్లాన్స్లో. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయి రివర్స్ అయింది కాబట్టి సో మనం మంచి మూవ్ చూసుకోవచ్చు. సో అలా మనం ట్రేడ్ ప్లాన్స్ చేసుకుంటే ఈజీగా మనకి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. అండ్ 24,500 బిలో కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంది అండ్ 24,470లో ఎగ్జిట్ అయింది. సో స్టార్టింగ్ నుంచి నిఫ్టీ 470 పాయింట్స్ నెగిటివ్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, కానీ ఎండింగ్లో కూడా సేమ్ అదే ట్రాప్ కనబడింది. మళ్ళీ సగం మందిని 500 అబోవ్ రేంజ్ ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి మళ్ళీ 470 దగ్గర, 450 దగ్గర న్యూట్రల్ ఎగ్జిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్. మనం నెక్స్ట్ డేస్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇలాంటి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే మళ్ళీ న్యూస్ ఏదైనా అన్నెసెసరీ సీస్వేర్ డిస్కషన్స్ కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఇరాన్ అండ్ యుఎస్ఏ మంచి
కాంప్రమైజ్కి ఏదైనా నెగోషియేషన్స్కి, సో వాటి గురించి ఏమైనా వస్తే మాత్రం నిఫ్టీ ఖచ్చితంగా గ్యాప్ అప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్ నైట్లో. సో అందుకే మీరు హోల్డ్ చేయకుండా ఉండ బెటర్, క్యారీ ఫార్వర్డ్ అనేది డిలీట్ చేసేయండి. సో ఆల్రెడీ ఫస్ట్ డే ట్రాప్ చేసి గ్యాప్ డౌన్ తీసుకుంది అండ్ మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ గ్యాప్ డౌన్. సో రేపు కూడా గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పేసి ట్రాప్ చేస్తుంది ఖచ్చితంగా. సో అలా ట్రాప్ అవ్వకుండా ఉండాలంటే మీరు సేఫ్గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. క్యారీ ఫార్వర్డ్స్ అనేవి తీసేయండి, ఓన్లీ ఇంట్రాడేనే చూసుకోండి ట్రేడర్స్ ఎవరైనా అని. అండ్ మనం చెప్పిన నిన్న సెషన్లో, సో నిన్న హాలిడే సెషన్లో నేను ఈవినింగ్ పోస్ట్ చేసిన వీడియోలో ఎగ్జాక్ట్లీ 24,400 దగ్గరే నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది, మేజర్ సపోర్ట్ అని చెప్పాను. సో అదే జరిగింది ఈరోజు. 400 బిలో బ్రేక్ డౌన్ అయింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే 400 అబోవ్ మాత్రమే నిఫ్టీ సెటిల్ అయింది. కాబట్టి ఇది ఒక మంచి పర్ఫెక్ట్ సపోర్ట్ జోన్ ఇది. సో ఈ పర్ఫెక్ట్ సపోర్ట్ జోన్ నుంచి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అవుతుందా లేదా అని చూడాలి. రివర్సల్ అవుతే బెటర్. ఒకవేళ మళ్ళీ ఈ గ్యాప్ డౌన్ ఇట్లా ఓపెన్ అవుతే 300 లాస్ట్, ఇంకా 300 బిలో మళ్ళీ ట్రేడ్ గిట్లా జరిగితే నెక్స్ట్ సపోర్ట్ 23,800 వరకు మనం చూసుకోవచ్చు. ఈజీ 24,000 కూడా చూసుకోవచ్చు. 24,000 నుంచి మళ్ళీ 23,800 వరకు నిఫ్టీ మళ్ళీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెగిటివ్ న్యూస్ ఇట్లా ఇంపాక్ట్ అవుతుంది. సో కమింగ్ డేస్లో నిఫ్టీ రివర్సల్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు సపోర్ట్ తీసుకుంది కదా. సో రేపు మళ్ళీ టెస్ట్ చేస్తుంది ఇక్కడ 24,400ని. ఇది మేజర్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్. నిన్నటి సెషన్లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. 400 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, కానీ ట్రెండ్ లైన్ కింద ఉన్న సపోర్ట్స్ అనేవి సో కొంచెం క్రూషియల్ మేజర్ సపోర్ట్స్ అవి. నిఫ్టీ ఇంతకుముందు కూడా సేమ్ మేజర్ సపోర్ట్స్ నుంచే రివర్సల్ అవ్వడం ఆర్ ఇది బ్రేక్అవుట్ తీసుకున్నాక మంచి మూవ్ కనబడింది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.